అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమిటి అంటే, గత కొద్ది రోజుల క్రితం పుంగునూరులో జరిగినటువంటి జనసేన బహిరంగ సభలో గత కొద్ది రోజుల క్రితం మన సుండుపల్లికి చెందినటువంటి వ్యక్తులు కొంతమంది జనసేన నాయకులు పొంగునూరుకి వెళ్ళి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విమర్శించడంతో వైఎస్ఆర్సీపీకి చెందిన మండల అధ్యక్షుడు రామస్వామిరెడ్డి గారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనని నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు నా మీద ఈరోజు ఎవరైతే రెడ్డి రాణి అనేటువంటి వ్యక్తి, ఆమె వీరమహిళ అనేటువంటి వ్యక్తి, ఆమె ఈరోజు సుండుపల్లి మండలంలో నా మీద మండల అధ్యక్షుడు రామస్వామిరెడ్డి మీద కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, జర్నలిస్టులు ఉండేది దేనికండి? ఎవరైనా ప్రశ్నిస్తే దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకే కదా. మా వృత్తిని మేము చేస్తుంటే మా వృత్తిని అడ్డుపడే విధంగా మా మీద కూడా కొంతమంది కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇంకోటి కొంతమంది చూసుకుంటే జనసేన నాయకులు అయితే కొంతమంది లోకల్లో ఉన్నటువంటి సుండుపల్లిలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ఫోన్లు చేసి వాళ్ళకి వత్తాసు పలికితూ మా మీద ఒత్తిడికి గురి చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నానండి, ఏది ఏమైనా కానీ జర్నలిజంలో 9 సంవత్సరాల నుంచి జర్నలిజంలోనే కొనసాగుతా, నా ప్రాణం ఉన్నంత వరకు జర్నలిజంలోనే కొనసాగుతా. కానీ అంతేగాని ఈ బెదిరింపులకి నేను బెదిరే ప్రసక్తే లేదు. ఈ కేసు ఇన్ని కేసులు పెట్టుకున్నా కూడా నేను బెదరను, బెదరను. ఇట్లాంటి వస్తుంటాయి పోతుంటాయి అంతే తప్ప మరొకటి లేదు. వీళ్ళు కేసులు అన్నీ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఏమో ఉపయోగం ఉంటుంది తప్ప మాకైతే ఎటువంటి ఉపయోగం లేదు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, జర్నలిస్టులం అందరం ఒకటిగానే ఉంటాం. మేమందరం కలిసికట్టుగా మా జర్నలిస్ట్ సమస్యలను పోరాడుకుంటామని నేను ఒకటే తెలియజేస్తున్నాను. ఇలాంటి ఎన్ని పోస్టులు చేసుకునే టైంపాస్కి తప్ప మరొకటి లేదని నేను ఒకటే తెలియజేస్తున్నానండి.